గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నయా నిశ్చింత వయా సాంకేతికత. ఒకప్పుడంటే విహారయాత్రలకు వెళ్ళిన, పని మీద బయటికి వెళ్ళిన తలుపులు తాళం గట్టిగా బిగించి పక్కింటి వాళ్ళకి వివరంగా చెప్పి వెళ్లాల్సి వచ్చేది. ఇంత చేసి తిరిగి వచ్చేంత వరకు ఇంటి భద్రత గాల్లో దీపమే. కానీ ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. కొత్త తరం సాంకేతికతతో ఎక్కడున్నా ఇల్లంతా మీకను సన్నల్లోనే. ఏటా వేసవి సగటున 20% వరకు చోరీలు పెరుగుతుంటాయి. థార్ చెడ్డీ గ్యాంగులకు తోడు స్థానిక దొంగలు పంజా విసురుతుంటారు. జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము, లక్షల విలువైన ఆభరణాలు చోరీ అయితే యజమానుల వేదన అంతులేంది. ఇలాంటి పరిస్థితి రాకుండా వేల ఖర్చుతోనే ఇంటిని కాపాడుకోవచ్చని పోలీస్ శాఖ చెప్తోంది. కొత్త వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ, ఆవరణలోకి అడుగుపెట్టిన, అలారం మోగడంతో పాటు ఫోటోలు తీసి నేరుగా సెల్ ఫోన్కి పంపే సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని ప్రాథమిక జాగ్రత్తలకు తోడు అత్యాధునిక వ్యవస్థలతో దొంగలు కూడా భయపెట్టచ్చని, ఇంటిని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. డిఎస్సి దరఖాస్తు సమయంలోనే పోస్టుల ఎంపిక ఐచ్ఛికాలు, అర్హత ధ్రువపత్రాల అప్లోడ్ తప్పనిసరి. గతంలో దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించక్కర్లేదు. ఆన్లైన్ పరీక్ష అవసరమైతే పక్క రాష్ట్రాల్లో కేంద్రాలు. పీఈటీలకు టెట్ లేదు. ద్విభాషల్లో ప్రశ్నాపత్రాలు. మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తుది గడువు మే 15. మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. రాష్ట్ర, జోనల్, జిల్లాల వారీగా పోస్టులు, సబ్జెక్టులు, పోస్టులు, రిజర్వేషన్లతో పూర్తి స్థాయిలో ఖాళీల వివరణ పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది. ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా 2 విధానాలను తీసుకొచ్చింది. యాజమాన్యాల వారీగా ఆ పోస్టులకు ఐచ్ఛికాలు నమోదు చేయాలని పేర్కొంది. దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని స్వీకరించేవారు. ఈసారి ముందుగానే వీటిని తీసుకుంటున్నారు. ఒక అభ్యర్థి 3 రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికాల ప్రకారం పోస్టింగ్లు ఇస్తారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు నా ప్రతి అడుగు ఆలోచన మీకోసమే. అందరి భవిష్యత్తుకు భరోసానిచ్చేలా పాలన అందిస్తాం. మీ ఆదరాభిమానాలు నా బాధ్యతను మరింత పెంచాయి. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళందరికీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు పిడుగుపాటుకు 5 మృత్యువాత. ప్రకాశం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో ఘటనలు. రాష్ట్రంలో పిడుగుపాటుకు ఒకే రోజు 5 చనిపోగా మరొకరు గాయపడ్డారు. ప్రకాశం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపే. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేటిపల్లిలో ఎస్సీ కాలనీకి చెందిన సన్నీ, ఆకాష్ ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని పొలాల్లో క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో వాళ్ళ స్నేహితులతో కలిసి సమీపంలోని వేప చెట్ల కిందకు వెళ్లారు. గొర్రెలు మేపుకుంటూ వచ్చిన తుర్లుపాడు మండలం ఉమ్మారెడ్డిపల్లికి చెందినట్టు గొర్రెల కాపరి నాగన్ తిరుపతి కూడా ఆ చెట్ల కిందకే చేరారు. ఆ సమయంలో అక్కడ పిడుగుపడటంతో సన్నీ, ఆకాష్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. తిరుపతి గాయపడ్డారు. సన్నీ, ఆకాష్లను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వాళ్ళు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కర్నూలు జిల్లాలోని పెదకడబూరు మండలం హనుమాపురానికి చెందిన ఈరన్న, ఎమ్మిగినూరు మండలం గుడేకల్ పరిధిలోని ఆలయానికి మొక్కు కోసం వెళ్లారు. ఆ సమయంలో ఆలయ సమీపంలో పిడుగుపడ్డంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ హత్య, భార్య హంతకురాలు. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ 68 ఏళ్లు దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓంప్రకాష్ బీహార్లోని చంపారణ్కి చెందిన వ్యక్తి. 2015 మార్చి 1 కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2017లో పదవి విరమణ పొందారు. అనంతరం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు ఓంప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తరలించిన అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి ఇతర కుటుంబ సభ్యులతో ఓంప్రకాష్ గొడవపడుతున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల ఆయన ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగిన ఉదంతో మాధ్యమాల్లో ప్రసారమైంది. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్లోని తన భర్త ప్రకాష్ కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసిస్తున్నారని, ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నారని పల్లవి మెసేజ్లు పోస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఆ భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్టు తెలిపారు. హత్యానంతరం మరో మాజీ డీజీపీకి ఐ హ్యావ్ ఫినిష్డ్ మాస్టర్ అంటూ ఫోన్లో మెసేజ్ పెట్టారు. డీజీపీ అలోక్ మోహన్, బెంగళూరు నగర కమిషనర్ బి దయానంద్ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మృతుడి భార్య పల్లవి, కుమార్తె, కోడలను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కన్నీటి చుక్కతో కంటి ముప్పు కనిపెట్టేలా అరచేతిలో పట్టే పరికరంపై పాండిచ్చేరి వర్సిటీ పరిశోధనలు. మధుమేహ రోగుల్లో రెటీనాను కాపాడటంపై దృష్టి, లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం అన్నటువంటి వార్తను హైలైట్ చేసిన వ్యక్తుల్లో మధుమేహం రాగానే భయం మొదలవుతుంది. కొందరు ఎప్పుడు చూపు పోతుందోనని ఆందోళన చెందుతుంటారు. అట్లాంటి వాళ్ళకి ధైర్యం ఇచ్చేందుకు పాండిచ్చేరి యూనివర్సిటీ వినూత్న పరిశోధన చేస్తుంది. కన్నీటి చుక్కను సేకరించి వారి చూపును కలిగే ఇబ్బంది ముందుగానే చెప్పి చిన్న పరికరాన్ని తయారు చేసే పనిలో ఉంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 28,000 కోట్లతో ట్రాన్స్కో నెట్వర్క్ 5 ఏళ్ల తర్వాత పెరిగే డిమాండ్కి అనుగుణంగా విస్తరణ. వేన్లో 80% ఇవ్వాలని కేంద్రానికి ఇంధన శాఖ వినతి. ఈ భారీ ప్రాజెక్టుకు సూచనప్రాయంగా ఆమోదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆక్యుపెన్సీ ఇచ్చిన రోజు నుంచినే ఆస్తి పన్ను
ప్లానింగ్ పోర్టల్కు పన్ను మాడ్యూల్ అనుసంధానం, అపార్ట్మెంట్లో ప్లాట్లన్నీ పన్ను పరిధిలోకి వచ్చేలా చర్యలు, కొత్త అపార్ట్మెంట్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసినప్పుడే అందులోని ప్లాట్లకు ఆస్తి పన్ను అమల్లోకి రానుంది. ఆక్యుపెన్సీ కోసం బిల్డర్ దరఖాస్తు చేసినప్పుడే అపార్ట్మెంట్లో ప్లాట్లు కొన్న వాటి యజమానులు కూడా ఆస్తి పన్ను విధింపునికి దరఖాస్తులు పెట్టాలి. దీంతో అపార్ట్మెంట్కి ఆక్యుపెన్సీ జారీ, అందులోని ప్లాట్లకు ఆస్తి పన్ను విధింపు ఒకేసారి జరిగిపోతుంది. ఈ విధానంతో ఆస్తి పన్ను నుంచి ఎవరు తప్పించుకునే అవకాశం ఉండదని అధికారులు చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రకంగా చెప్పాలంటే ఇవాళ మనం కొనేసుకుని ఆక్యుపెన్సీ పెట్టేసుకుంటాం, తర్వాతన వెళ్ళేటప్పటికి ఏడాది అవ్వచ్చు, 2 ఏళ్ళు అవ్వచ్చు. ఎందుకంటే లోన్ తీసుకోవాలంటే ఆక్యుపెన్సీ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు దాన్ని కనుక ఆక్యుపెన్సీ అంటే మనం ముందు నుంచి పన్ను కట్టడం అంటే తొందరగా బాధడం అనమాట, అసలు విషయం అది. ఇప్పుడు అలిపిరి నడకదారిలో దివ్యదర్శన్ టోకెన్ల జారీ ఎప్పుడు? వేసవి నేపథ్యంలో పునరుద్ధరించాలంటున్న భక్తులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు వస్తున్న వారిలో వారి గతంలో ఉన్న ప్రయోజనాలు పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు. వేసవి నేపథ్యంలో 2 నడకదారుల్లో వచ్చేవారి కోసం దివ్యదర్శన టోకెన్లు ఇవ్వడంతో పాటు కోటా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో శ్రీవారి భక్తులకు ఉన్న సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా ఒక్కోటి రద్దు చేస్తూ వచ్చారు. కరోనా సాగుతో దివ్యదర్శన టోకెన్లు జారీని నిలిపేశారు. తదనం పునరుద్ధరిస్తామని చెప్పినప్పటికీ అలిపిరి నడకదారులు చిరుద్దాడిలో బాలిక మృతి చెందడంతో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టారు. చంద్రగిరి వైపున ఉన్న శ్రీవారి మెట్టు మార్గం 2100 మెట్లు ఉండగా గంటన్నరలో తిరుమలకి చేరుకోవచ్చు. 3680 మెట్లు ఉన్న అలిపిరి దారిలో ఆలయాలు, గోపురాలు, లోయలు, కొండలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, జంకల పార్కు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానశాల వంటి భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని ప్రోత్సహిస్తే తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా పరంగా ఇటీవల సౌకర్యాలు పెరిగాయి. ఈ మార్గంలో సాధారణంగా రోజులో సుమారు 8,000 మంది, రద్దీ సమయంలో 15,000 మంది నడిచొస్తున్న వారికి అదనపు ప్రయోజనాలు కల్పించడం లేదు. గతంలో అలిపిరి నడకదారులో 14,000, శ్రీవారి మెట్టు మార్గంలో 6,000 చొప్పున నిత్యం 20,000 దివ్యదర్శన టోకెన్లు ఇచ్చేవారు. వైకుంఠం క్యూ లైన్లోనూ ప్రత్యేక ప్రవేశ దర్శనం తర్వాత దివ్యదర్శనం భక్తులకు ప్రాధాన్యం ఉండేది. పైగా ఉచిత లడ్డు ప్రసాదం ఉండేది. కోవిడ్ తర్వాత అలిపిరి దారిలో దివ్యదర్శన టోకెన్ల జారీ రద్దు కాగా కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో వీటిని పునరుద్ధరిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. గాలిగోపురం వద్ద స్కానింగ్ కేంద్రాన్ని సిద్ధం చేసింది. కారణం వెల్లడించకుండా ఆ ప్రతిపాదన పక్కన పెట్టింది. దివ్యదర్శన టోకెన్ల కోసం భక్తులు శ్రీవారి మెట్టు మార్గం వరకు వెళ్లాల్సి వస్తుంది. దీన్ని కొందరు ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో భక్తుల నుంచి 500 నుంచి 1000 వరకు దండుకుంటున్న వైనంపై చంద్రగిరి ఠాణాలో కేసులు సైతం నమోదయ్యాయి. అక్కడ కూడా రోజుకి సగటున 3,000 టోకెన్లు మాత్రమే ఇస్తుండటంతో మధ్యాహ్నం తర్వాత వచ్చిన భక్తులకు అవి మిగలడం లేదు. వారు అటు తిరుపతిలో టైం స్లాట్ టోకెన్లు తీసుకోలేక, ఇటు మెట్ల మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు దక్కించుకోలేక సర్వదర్శనానికి వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొండం. వేసవి రద్దీ దృష్ట్యా 2 మార్గాలను దివ్యదర్శన టోకెన్లు ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మృత్యుఘోష, 2 రోజుల్లో 15 జీవుల కన్నుమూత, గుట్టుగా దహనం చేస్తున్న సిబ్బంది అంటూ శ్రీకాకుళం జిల్లా గారమండలం శ్రీకూర్మంలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్ల మరణాలు భక్తులను కలవరబెడుతున్నాయి. ఇక్కడ 2 రోజులుగా సుమారు 15కు పైగా కూర్మాలు మృత్యువాత పడినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని అధికారులు తాబేళ్ల సంరక్షణ గుత్తేదారు దృష్టికి తీసుకెళ్లకుండా సిబ్బంది గుట్టుగా దహనం చేసేస్తున్నారు. ఆదివారం ఉదయం మృతి చెందిన కొన్ని తాబేళ్లను అక్కడ పనిచేసే వ్యక్తి శ్వేత పుష్కర్ని ఒడ్డున పడేయడానికి భక్తులు గమనించారు. అక్కడికి వెళ్లి చూడగా 7 మృతి చెందిన తాబేళ్లు కాలిపోయిన స్థితిలో, మరో 9 తాబేళ్ల కలేబరాలు కనిపించిన వెంటనే వాళ్ళు స్థానిక ప్రజాప్రతినిధులు అధికార దృష్టికి తీసుకెళ్లారు. కూర్మనాథ క్షేత్రం పార్కులో 187 వరకు నక్షత్ర తాబేళ్లు ఉన్నట్టు సిబ్బంది చెప్తున్నారు. వీటి సంరక్షణ బాధ్యతను గుత్తేదారికి అప్పగించారు. ఆయన శ్రీకాకుళంలో ఉండటం, స్థానికంగా ఈవో కూడా అందుబాటులో లేకపోవడంతో పూర్తిగా పర్యవేక్షణ కొరబడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ర్యాలీని రాజకీయం చేయొద్దు, వెళ్ళిపోండి. మాజీ మంత్రి విడుదల రజనీని అడ్డుకున్న ముస్లింలు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజనీకి చేదు అనుభవం ఎదురైంది. తాము శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని రాజకీయం చేయొద్దని ఆమెను పలువురు ముస్లింలు అడ్డుకున్నారు. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ చిలకలూరుపేటలో ముస్లింలు ఆదివారం ర్యాలీ నిర్వహించినటువంటి సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి పంచుకు తినేందుకు 3,000 కోట్ల భూమి పందారం. ఊరు పేరు లేని వర్సా, హైదరాబాద్లో కనీసం కార్యాలయం కూడా లేని డొల్ల కంపెనీ వర్సా క్లస్టర్స్. ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ చిరునామాతో 2 నెలల క్రితం ఏర్పడి అక్కడ ఒక్క ఉద్యోగి లేరు, వాణిజ్య కార్యకలాపాలు లేవు, వాడుకునేది గృహ విద్యుత్తు. నిజానికి ఆ ఇంట్లో నివాసం ఉండేది కుటుంబం. అమెరికాలోని వర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సి పరిస్థితి కూడా అంతే. గతేడాది లోకేష్ పర్యటనకు నెల ముందు ఆగమేఘాలపై ఏర్పాటు, కనీసం ఆఫీసు, వెబ్సైట్, ఫోన్ నెంబర్ కూడా లేని డొల్ల కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం. డేటా సెంటర్, ఐటీ క్యాంపస్ అంటూ విశాఖలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో దాదాపు 60 ఎకరాల భూమి దారాదత్తం. కారు చౌకగా ఎనక 99 పైసలకు కేటాయించాల ప్రణాళిక. 3,000 కోట్ల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగడ. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇలా బరి తెగించి భూ కేటాయింపులు చేసి ఉండదు. వర్షాతో ముఖ్య నేతల కొమ్మక్కుపై సాక్షి పరిశోధనలో బయటపడ్డ నిజాలంటూ ఫిబ్రవరి 12 హైదరాబాద్లోని కొత్తగూడలో ఉన్న ఏక్తా బాసిల్ హైట్స్ భవనంలోని చిన్న ఫ్లాట్లో వర్షా క్లస్టర్ ఏర్పాటు చేసిన భవనంలో 28 ఫ్లాట్లు ఉండగా వర్షా కంపెనీ రిజిస్టర్ అయిన ఫ్లాట్ నెంబర్ 705లో ఒక కుటుంబం నివాసం ఉంటుంది. వాడుకునేది కూడా గృహ విద్యుత్తే. అక్కడ ఒక్క ఉద్యోగి లేరు. 3,000 కోట్ల విలువైన భూమి దారాతత్తు. నీకెంత నాకెంత దోపిడీకి పరాకాష్ట. ప్రపంచ చరిత్ర లేదు, వింతల్లో వింత. ఊరు పేరులోని వర్షా క్లస్టర్స్కి విశాఖలో దాదాపు 3,000 కోట్ల విలువైన భూమిని చంద్రబాబు సర్కార్ అప్పనంగా కట్టబెట్టేసింది. ఎకరం 99 పైసలు చెప్పుంది. దాదాపు 60 ఎకరాల భూమిని దారాదత్తం చేసింది. బహిరంగ మార్కెట్లో ఎకరం విలువ 50 కోట్లకు పైన అన్నటువంటి వార్తనే హైలైట్ చేసింది. అయితే మెగా డిఎస్సిలో మెలిక
డిగ్రీలో 50%, పీజీలో 50% మార్కులు తప్పనిసరి. ఎస్సీ ఎస్టీ బీసీలకు డిగ్రీలో 40%, పీజీలో 50% ఉండాల్సిందే. ఇంటర్ అర్హతతో రాసే ఎస్జిటి పోస్టులకు ఇదే నిబంధన. డిఎస్సి దరఖాస్తు దశలోనే సగం మందిపై అనర్హత వేటు. వెరస 8 లక్షల మంది అభ్యర్థుల ఆశలపై నీళ్లు జల్లిన కూటమి ప్రభుత్వం. కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తున్న వారి పోస్టులకు నోటిఫికేషన్. హామీ మేరకు వారికి వెయిటేజ్ ఇవ్వకుండా సర్కారు మోసం. 27,333 పోస్టులు ఖాళీ ఉన్న కేవలం 16,347 పోస్టులకి నోటిఫికేషన్ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ముందు అసలు వీళ్ళైతే అన్ని ఖాళీ ఉన్నప్పుడు ఎందుకని చేయలేదు అప్పట్లో అనేది వీళ్ళు ఆలోచించుకోవాల్సింది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది. లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులకు సాంఘిక బహిష్కరణ, పనులకు పిలవద్దు, హోటళ్లలో టీ కాఫీ టిఫిన్ ఇవ్వద్దు, కిరాణా కొట్లలో పాలు సరుకులు కూడా విక్రయించొద్దు, దళిత యువకుడు కుటుంబానికి న్యాయం చేయండి అని కోరినందుకే అధికారుల విచారణలో గోడు వెళ్ళబోసుకున్న బాధితులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే గోశాలలోను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారు. గోరక్షణే మా జయం చర్చా వేదికపై స్వామీజీల ఆవేదన. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోశాలలోని గోవులు చనిపోతున్నాయంటే అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవాలని స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలను కూడా వ్యాపార కేంద్రంగా మారుస్తున్నారని మండిపడ్డారు. గోరక్షణే మా జయ నినాదంతో ఆదివారం విజయవాడలో జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పలువురు స్వామీజీలు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పల్లె నిధులకు ప్రభుత్వ గ్రహణం. డిసెంబర్లో మంజూరు. 4 నెలలుగా ఖజానాలోనే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు 1,121 కోట్లు ఇంకా స్థానిక సంస్థల ఖాతాలలో జమ చేయని ప్రభుత్వం. 11 నెలల పాలనలో ఇలా చేయడం వరుసగా మూడోసారి. నిబంధనల ప్రకారం 10 పని దినాల్లో బదలాయించాలి. కొత్త ఆర్థిక సంవత్సరంలో నెల ముగుస్తున్నా పట్టింపు లేదు. ఇతర అవసరాలకు వినియోగించుకుంటూ కాలయాపన. నిధుల కొరతతో స్థానిక సంస్థలు పనులు చేయలేని వైనం. కనీసం తాగునీటి ఇబ్బందులు కూడా తీర్చలేని దైన్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళు అప్పుడు అదే చేసింది అన్నటువంటిది కదా ఇంతకుముందు గొడవ, కాబట్టి వీళ్ళు రివర్స్లో చేస్తున్నారు. లేకపోతే ఇన్ఛార్జీల పరిపాలన ఇంకెన్నాళ్ళు. రాష్ట్రంలోని ఉన్నత విద్యారంగంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉన్నత విద్యామండలిపై ఉన్నత విద్యాశాఖ ఆధిపత్య పోరు కారణంగా కీలక ఫైళ్ళ కదలిక ఆగిపోయింది. ఫలితంగా నెలలు గడుస్తున్న విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియామకం ఎటు తేలడం లేదు. ఫలితంగా విజ్ఞానాన్ని పంచే యూనివర్సిటీల్లో పాలన గాడి తప్పుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైస్ ఛాన్సలర్పై కత్తి కట్టింది. దాదాపు 17 వర్సిటీల విషయంలో ప్రభుత్వం బలవంతంగా రాజీనామా చేయించింది. ఆనక నెలల తరబడి ఇన్ఛార్జీల పాలనలోనే వర్సిటీలను గాలికి వదిలేసింది. ఫలితంగా వర్సిటీల్లో బోధనాంశాలు మరుగునబడ్డ, విభేదాలు రాజ్యం వెళ్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే వైఎస్ఆర్సీపీ వర్గీయుడి కుటుంబంపై టీడీపీ మూకదాడి. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లిలో వైఎస్ఆర్సీపీ వర్గీయుడి కుటుంబంపై టీడీపీ గుండాలు ఆదివారం రాత్రికి దాడికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు నందిపల్లికి చెందిన మున్వర్ ఋషిబన్ దంపతుల మధ్య మనస్పర్ధలు ఉండడంతో తరచూ చిన్న గొడవలు జరిగాయి. ఈ క్రమంలో వీరపనాయనపల్లి మండలం నేలతిమ్మయ్య గారిపల్లె గ్రామానికి చెందిన రిషిబున్ సోదరులు పెద్ద అబ్దుల్లా, చిన్న అబ్దుల్లాలు ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు వేంపల్లికి చెందిన షేక్ అబ్దుల్ మరో 10 మందితో కలిసి మున్వర్ కుటుంబంపై దాడికి దిగారు. దీంతో మున్వర్ బావ అబ్దుల్లాకు ముక్కుపై తీవ్ర గాయం కాగా అక్క సలీమా చేయి విరిగింది. బంధువులు కాసిం అలీ, హుస్సేన్ బి, నూర్బీలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఏకమై బీటెక్ రవి అనుచరులను నిలువరించగా అంతు చూస్తామని హెచ్చరిస్తూ వాళ్ళు పరారయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులనే తప్పట్టారు. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, అలా కాకుండా వెంటబడి వాళ్ళని తరిమేయడం మంచి పద్ధతి కాదన్నారు. కాగా గాయపడిన వాళ్ళని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి మెగా డిఎస్సి బీ రెడీ అంటూ 16,347 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం. 3 ప్రధాన మార్పులతో 2 వేర్వేరు నోటిఫికేషన్లు. మే 15 వరకు దరఖాస్తులు గడువు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు. పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహణ. ప్రాధాన్యం ముందే ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థులు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. నేరుగా తుది ఫలితాల జాబితా ప్రకటన. పోస్టులు మిగిలితే తర్వాత నోటిఫికేషన్ల భర్తీ. ఎస్సీ వర్గీకరణ అమలు కానున్న తొలి నోటిఫికేషన్. ఉపాధ్యాయ పోస్టులో స్థానికులకు 80%, స్థానికేతర అభ్యర్థులకు 20% కేటాయింపు. వారు 10th తెలుగు సబ్జెక్ట్ చదవడం తప్పనిసరి. ఈ కోటాలో తెలంగాణ వారికి మాత్రమే అవకాశం. హిందీ, ఇంగ్లీష్ టీచర్ అభ్యర్థులకు తెలుగు మినహాయింపు. 7,487 స్కూల్ అసిస్టెంట్, 6,599 ఎస్జిటి పోస్టులు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2,645 ఖాళీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తెలుగు జాతి అభ్యున్నతకు పునరంకితం అవుతా అంటూ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. మరేపు నువ్వు ఎన్నికల కమిషనర్ కాదు, ముస్లిం కమిషనర్వి. మాజీ సీఈసీ ఖురేషిపై బీజేపీ ఎంపీ దుబే విమర్శలు. ముస్లిం భూములు లాక్కునేందుకే వక్ఫ్ చట్ట సవరణ అంటూ ఖురేషి వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు నిశికాంత్ దుబే వ్యాఖ్యలు వ్యక్తిగతం. సుప్రీంకోర్టుపై నిశికాంత్ దుబే వ్యాఖ్యలు వ్యక్తిగతం, వాటితో బీజేపీకి సంబంధం లేదు. పార్టీ అధ్యక్షుడు అంట. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం విచారణ కోర్టుపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం కొనసాగుతుంది. ముస్లింల భూములను లాక్కునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఎస్వై ఖురేషి ఆరోపించారు. ఆ కుటిల ప్రయత్నాలను సుప్రీంకోర్టు అడ్డుకుంటుందన్న నమ్మకం తనకు ఉందంటే ఆదివారం ఎక్స్లో పోస్ట్ చేస్తే దీనిపై నిశికాంత్ దుబే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఖురేషి సీఈసీగా ఉన్న సమయంలో జార్ఖండ్లోని సంతాల్ పరగణాలు బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఓటర్ కార్డులు ఇచ్చారని, ఆయన ఎన్నికల కమిషనర్ కాదు ముస్లిం కమిషనర్ దుబే విమర్శించారు. చరిత్ర ప్రకారం క్రీస్తు శకం 712 సంవత్సరంలో భారత్లోకి ఇస్లాం ప్రవేశించింది. అప్పటిదాకా ఈ భూమి అంతా హిందువులు, గిరిజనులు, జైన్లు, బౌద్ధులదేనని అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై న్యాయ పోరాటం. కోర్టు మెట్లెక్కిన భారత్ చైనా విద్యార్థులు తమ స్టూడెంట్ వీసా రద్దును సవాల్ చేస్తూ కేసులు, నిర్బంధాలు, బహిష్కరణలు తక్షణ నిలిపేయాలని వెంటే ట్రంప్ తీరుకు నిరసనగా మరోసారి రోడ్లపైకి అమెరికా వ్యాప్తంగా పలు నగరాల్లో భారీ ర్యాలు. అమెరికాకు తగ్గిన విమాన ఛార్జీలు. ఢిల్లీ అమెరికా టికెట్ ధరలు 10 నుంచి 15% పడిపోయినవైన. ముంబై నుంచి విమానాల్లోనూ తగ్గుదల. మిగతా 30 సెకండ్ల మాయాబజార్.
రీల్స్ షార్ట్స్తో సోషల్ మీడియా ద్వారా వ్యాపారం జోరుగా బిజినెస్ ఆన్లైన్ వ్యాపారంలో గృహిణులే అధికం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఒక వీడియో హిట్ అయినా కాసులు మోతే కాస్త తేడా జరిగితే సర్వం పాయ అంటూ అలేఖ్య టిపికల్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో దుమారం రేపిన వ్యాపారం ఇది. పెద్ద ఎత్తున పచ్చల వ్యాపారం చేసి ఎంతో ప్రాచుర్యం పొందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు తాము చేసిన ఒకే ఒక్క తప్పు బయటపడడంతో ఊహించినంతగా నష్టపోయారు. నెల తరబడి శ్రమించి అభివృద్ధి చేసుకున్న వ్యాపారం పూర్తిగా కోల్పోవడమే కాక విపరీతమైన సోషల్ మీడియా ట్రోలింగ్ గురి నానా వస్తువులు పడ్డారు. ఈ అక్క చెల్లెలు వదంత వారికే కాదు అపరిమిత అవకాశాలను సోషల్ మీడియాను నమ్ముకుని వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ ఒక గుణపాఠం. చిన్న తప్పు చేసినా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఒక్కసారి కొనుగోలుదారులు నమ్మకం కోల్పోయిన తప్పుడు ప్రేమ ఏర్పడిన అంతే సంగతి. ట్రోలర్లకు మేమర్లకు మేత అయిపోయినట్టే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే యూత్ అంకుల్స్ యంగ్ ఆంటీస్ అంటూ ఒకప్పుడు 20 ఏళ్లలోపే పెళ్ళిళ్ళు, 40 ఏళ్లకు నడి వయసు భావన, 25, 30, 40 ఇలా వయసు పెరుగుతుంది కానీ మనకు మాత్రం యూత్లో ఉండిపోతుంది. ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలు ఆంటీ అంకుల్ అని పిలుస్తుంటే అదోలా ఉంటుంది. వద్దని చెప్పలేరు, అలాగని అంగీకరించి ఊరుకోనులేరు. నిన్నమొన్ననే కదా కాలేజీ లైలాతో రొమాన్స్ చేస్తే పాత తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుందో పురుష హృదయం. ఆంటీ అన్న పిలుపుతోని బగ్గును మండుతుందో మహిళ హృదయం. చెవిలో సీసం పోసినట్టే ఉంటుందా సంబోధన వింటుంటే కారణం మధ్య వయసు అనే భావనకు ప్రమాణాలు మారడమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విమాన వైభోగం అంటూ యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న భోగాపురం విమానాశ్రయ పనులు నిరంతరాయంగా శ్రమిస్తున్న 5,050 మంది సిబ్బంది ఇంజనీర్లు 3.8 కిలోమీటర్ల పొడవున రన్వే నింగి నుంచి వీక్షిస్తే మీనాకృతి, పక్క నుంచి చూస్తే విమాన రూపం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మాణం, సర్కారు మార్పుతో పనుల్లో పురోగతి, ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న చంద్రబాబు పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్. ఇప్పటివరకు 71% పనులు పూర్తి, ప్రతిష్టాత్మక భావిస్తున్న జీఎంఆర్ నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి అన్నటువంటిది. అంతకుముందే జగన్ హయాంలోనే దాన్ని బిగిన్ చేసింది, అంతకుముందు వదిలేశారు దాన్ని. భూ సేకరణకు సంబంధించినటువంటి గొడవలు రావడంతో జగన్ టైంలోనే భూ సమీకరణ పూర్తి చేసుకోవడం, అదే సందర్భంలో ఇవ్వడము జరిగింది. అప్పుడే దాదాపు 45-50% పూర్తయింది. ఇంకొక 20% ఇప్పుడు అయింది, ఇంకా తొందరగా అవ్వచ్చు కూడా. కాకపోతే మొత్తం అది చంద్రబాబే చేశారు, జగన్ ఏమీ చేయలేదని చెప్పేటటువంటి విచిత్రమైనటువంటి నాటకం వీళ్ళకి సహజ సిద్ధంగా జరుగుతుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్నటువంటి పరిణామాలు.